ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర కేబినెట్ విస్తరణతో ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తోంది. ఈ నెలాఖరులోపు మంత్రిమండలిలో మార్పులు చేర్పులు ఉండనున్నట్టు తెలుస్తోంది. త్వరలో ప్రస్తుత కేబినెట్ నుంచి ఒకరికి ఉద్వాసన పలికి మరో 2 లేదా 3 కొత్తగా కేబినెట్లోకి తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఉద్వాసన పలికే అవకాశం ఉన్న మంత్రుల్లో ఉత్తర తెలంగాణకు చెందిన 2, దక్షిణ తెలంగాణకు చెందిన 1 ఉన్నట్టు తెలిసింది. ఈ విషయంలో హైకమాండ్ నివేదికలు తెప్పించుకుని కసరత్తు చేస్తుందని సమాచారం. దాని ఆధారంగానే కేబినెట్లో మార్పులు చేర్పులు చేసేందుకు ఏ క్షణమైనా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్. త్వరలోనే ప్రభుత్వం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ సమాచారం అందించినట్టు కూడా ప్రచారం జోరుగా కొనసాగుతుంది. తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ దిశగా పాటుగా పార్టీ పక్షాల దిశగా అడుగులు వేస్తుందని కూడా తెలుస్తోంది. ఈ నెలాఖరులోపే మంత్రి మండలిలో మార్పులు చేర్పులు ఉండనున్నట్టు కూడా తెలుస్తుంది. త్వరలో ప్రస్తుత కేబినెట్ నుంచి ఒకరికి ఉద్వాసన పలికి మరో 2 లేదా 3 కొత్తగా కేబినెట్ లోకి తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు కూడా సమాచారం. ఒకవేళ ఉద్వాసన పలికి అవకాశం ఉన్న మంత్రుల్లో ఉత్తర తెలంగాణ నుంచి చెందిన 2, దక్షిణ తెలంగాణకు చెందిన 1 అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ విషయంలో హైకమాండ్ నివేదిక తెప్పించుకొని కసరత్తు చేస్తుందని కూడా సమాచారం. దీని ఆధారంగా కేబినెట్ లో మార్పులు చేర్పులు చేసేందుకు ఏ క్షణమైనా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మీద ప్రభుత్వ ఏర్పాటయ్యి 2.5 ఏళ్లు పూర్తవుతుండటం, 5 రాష్ట్రాల ఎన్నికల్లో కర్ణాటకలో అధికార మార్పిడి టాస్కులు పూర్తి కావడంతో తెలంగాణ వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించగా చెప్పాలి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు పక్షాల దిశగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. త్వరలోనే ప్రస్తుత కేబినెట్ నుంచి వీరిని బట్టి ఒకరికి ఉద్వాసన పలకడం మాత్రం చెప్తామని కూడా మాకు అర్థమవుతోంది. 2 లేదా 3 కొత్తగా కేబినెట్ తీసుకోవాలని కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఒకవేళ ఉద్వాసన పలికే అవకాశం ఉన్న మంత్రుల్లో ఉత్తర తెలంగాణకు చెందిన 2, దక్షిణ తెలంగాణకు చెందిన 1 ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే కొంత మేరకు అధిష్టానం కసరత్తు చేయగా మంత్రుల నివేదికల ఆధారంగా మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా ఏ క్షణమైనా హైకమాండ్ నుంచి కబురు వస్తుందనేది కూడా తెలుస్తోంది. ఈ నెలాఖరు లోపల మార్పులు జరగవచ్చనే చర్చ గాంధీ భవన్ లో స్పష్టంగా వినిపిస్తా ఉంది. రాష్ట్ర క్యాబినెట్ వస్తూనే ఉన్నాయి. జూబ్లీస్ ఉప ఎన్నికకు ముందు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత వెంటనే విస్తరణ ఉంటుందనే చర్చ జరిగింది. కానీ ఇతర రాష్ట్రాల ఎన్నికలు రావడం, అధిష్టానం బిజీగా ఉండడంతో అది సాధ్యం కాలేదు. అయితే ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు వేగంగా జరుగుతున్నాయని, ఈ పరిణామాలను బట్టి త్వరలోనే రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా గాంధీ భవన్ లో జోరుగా చర్చ కొనసాగుతుంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అటు మల్రెడ్డి, రంగారెడ్డిలు, దాంతో పాటుగా ఢిల్లీ పెద్దలను కావడం, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ కూడా అధిష్టానం పెద్దలతో భేటీ కావడం, ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పెద్దలతో సమావేశం అవుతుండడం, మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని కావడం, ఇటీవల పలువురు నాయకులు అటు ఢిల్లీ పెద్దలు కలిసడంతో మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించాలంటూ కూడా కలిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో మరో 2 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడం కోసం
పలు కోణాలను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చల ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన పిసిసి అధ్యక్షుడు పదవితోనే తలపెట్టే అవకాశాలు ఉన్నాయా మహేష్ కుమార్ గౌడ్ కానీ, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ కి మంత్రి పదవి ఇస్తారా అనేది కూడా చర్చ కొనసాగుతుంది. నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఇప్పటికే 2 మంత్రులు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఎన్నికలకు ముందు తనకు ఇచ్చిన మాట మేరకు రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పిస్తారా, లేకపోతే ఎస్పీ లంబాడ కోటలో బాలు నాయక్ కు కేబినెట్ లో చోటు ఇస్తారా అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం కేబినెట్ కూర్పు ప్రకారం ఈ 2 సామాజిక వర్గాలకు మధ్యవర్గంలో చోటు దక్కే అవకాశం కూడా ఉన్నాయని కూడా చెప్పాలి. అటు రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి ఇప్పటికే కేబినెట్ లో ఉన్నారు. నేపథ్యంలో ఇద్దరు ఒక్కరికి మాత్రమే కేబినెట్ లో అవకాశం ఉంటుందనేది కూడా ఢిల్లీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఈ నెలలో మాత్రం ఖచ్చితంగా కేబినెట్ ప్రక్షాళన ఉండే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సందీప్. రైట్, ఓకే, థ్యాంక్ యూ.